అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ. ఎన్నో రకాల గణేష్లు అయితే చూస్తూ వస్తున్నాం మన ఆర్టీవీలో. సో ఇప్పుడు మన పెహల్గాంలో జరిగిన అటాక్ని కళ్ళగట్టినట్టు కనిపించేలాగా ఆ ప్రతిరూపాన్ని, ఆ మోడల్ని అయితే చేశారు. సో ఇంకెందుకు కలిసి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. రైట్, మనకు ఎంట్రన్స్లోనే విజువల్స్ చూసుకుంటే పార్వతీ పరమేశ్వరుడు అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు. వారిని ఏదైతే మన పహల్గాంలోకి మనకి ఎంటర్ అయినప్పుడు కూడా సేమ్ అదే దృశ్యం కనపడతా ఉంటుంది. మనకు ఆ విజువల్స్లో ఆ పరమేశ్వరుని కనపడతా ఉంటారు. వారు దర్శించుకొని బయటికి వచ్చాక ఏదైతే విఘ్నేశ్వరుడు శివుడు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే వినాయకుడు హారతి ఇచ్చి వాళ్ళకి కనిపించి శివుడు వారికి దర్శనం ఇచ్చాక ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ ఇస్తే మన పహల్గాం లోపల ఆ మంచు కొండలు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అసలైన ఘట్టానికి లోపలికి ఎంటర్ అయిపోదాం. కాస్త చూసి ఒక గృహలోకి అడుగు పెట్టినట్టుగానే ఉంటుంది లోపల దృశ్యాలన్నీ కూడా. ఒక్కసారికి మనం లోపలికి అడుగు పెడితే కంప్లీట్గా హిమాలయ కొండల్లోకి వచ్చిన ఫీల్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది. ఒక నది లోపల వాటర్లో ఆ శివలింగాన్ని దర్శించుకుంటూ నంది ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. చుట్టూ కూడా మనం పహల్గాంలో పహల్గాం అంటే గుర్తొచ్చేది అంటే ఆ మంచు కొండలు, హిమాలయాలు, చుట్టూ కూడా పక్షులు. ఆ అట్మాస్ఫియర్ని తీసుకురావడం కోసం మనం కంప్లీట్గా ఆ హిమాలయ సెట్ చేయడం జరిగింది. చుట్టూ కూడా కొండలు, వాటి మీద పక్షులను అయితే చూడవచ్చు. విజువల్స్లో ఆ గూడు లోపల, ప్రతి బోన్ లోపల పక్షులను అయితే ఉంచడం జరిగింది. లోపల మేఘాల్లాగా చిన్న సెట్, ఒక 2 చిన్ని ప్రేమ పావురాలను కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి అంటే పావురాలే కాబట్టి ఆ పావురాలను కూడా పెట్టడం జరిగింది. పావురాలు కూడా కొంచెం కొత్త బ్రిడ్లా కనపడతా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. ఇంత చక్కటి ఆలోచన వచ్చింది, ఇంత చక్కటి ఆలోచన పెట్టి అసలు పెట్టడానికి గల కారణం ఏంటి? పహల్గాం అటాక్ అనే ఇష్యూని తీసుకొని ఆ కాన్సెప్ట్లో గణేష్ పెట్టడం అనేది దాని వెనుక కాన్సెప్ట్ ఏంటి ఆయన మాటలు తెలుసుకుందాం. సో మనతో పాటే ఉన్నారు ఆయన. సో వెళ్దాం, గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్ దగ్గరికి వెళ్తూ అసలు ఈ సెట్ ఎందుకు వేశారు, ఈ పెట్టడానికి గల కారణం ఏంటి, ఎన్ని రోజులు శ్రమించారు, దీని ఎంత కూడా ఎంత ఖర్చు వచ్చింది ఏంటని అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఏంటి ఈ ఆలోచన రావడం గల కారణం ఏంటి? పహల్గామ్ని కంప్లీట్గా కూడా తీసుకొచ్చారు, చూస్తుంటే కనపడుతుంది గణేష్ని పట్టుకున్నట్టుగా. సో ఏంటి చరిత్ర, మీ మాటలను తెలుసుకుందామని వచ్చేసాను. చెప్పండి, ఏంటి సెట్ చేయడానికి అలా ఎన్ని రోజులు పట్టిందండి? ఇది మొత్తం కాన్సెప్ట్ సెట్ చేయడానికి ఇది 6 నెలల ముందు నుండి స్టార్ట్ చేస్తాం మేము. అయితే ఈ సంవత్సరం చేసిన కాన్సెప్ట్ మళ్ళీ రాబోయే సంవత్సరం చేసే కాన్సెప్ట్ కూడా ఇప్పుడే డిసైడ్ జరుగుతుంది. అయితే ఈసారి మేము పహల్గాం అనే కాన్సెప్ట్ నాట్ బికాజ్ ఆఫ్ ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, గత సంవత్సరమే మేము డిసైడ్ అయిపోయింది. పహల్గాం అంటే సాక్షాత్తు శివపార్వతులు మన కైలాసం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత, వాళ్ళు అక్కడ శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత ఫస్ట్ పార్వతీమాత ఏదో ఆమె సంకల్పంతో వినాయకుని జననం జరిగింది. బాల వినాయకుడిని పిండితోటి తయారు చేసిన తర్వాత అందులో జీవము, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అందులో జీవం పోసి వినాయకుడిని ఆయన పుట్టిన తర్వాత ఎప్పుడైతే శివునికి కోపం వచ్చి ఆయన తల తీయడం జరుగుతుంది. బాల వినాయకుడు సెట్ కూడా కంప్లీట్గా వేశారు. లోపల కూడా మంచి పాండ్ పెట్టి, వాటర్ పెట్టి కూడా అంటే కొంచెం విభిన్నంగా ఆలోచించినట్టు కనపడుతుంది. ఒకసారి మీ సెట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. లోపల ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి ఏంటని కూడా ఒకసారిగా చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు ఇలాంటి. ఉంటే పెద్ద బడా గణేష్ ఉండొచ్చు, కానీ పహల్గాంలో ఒక ప్రకృతిని చూపిస్తూ ఉన్నారు. ఏంటి దీని గురించి ఏంటి? అదే పవన్ గారు, నేను ఇదివరకు చెప్పినట్టు మన పహల్గాం శివుడి ఏదైతే అమర్నాథ్ యాత్ర మొదలవుతుందో ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది, ఎక్కడైతే వినాయకుడు పుట్టిన స్థలం. దాని తర్వాత నందీశ్వర్ అనే స్థలం రెండోది ఉంటుంది. దాని తర్వాత శేషనాగ్. అయితే మొత్తం అది గుట్టలు, కొండ చర్యలతో నిండి ఉంటుంది అమర్నాథ్ యాత్ర కాబట్టి. ఇంకా బర్ఫీలా బాబా అంటారు ఆయనను. ఆ విధంగా ఇది అంతా మనము సెట్ చేయడం. ఇది కార్తికేయ స్వామి విగ్రహం, అది నందీశ్వరుడిది, అవి శేషనాగ్. ఈ 3 దేవాలయాలు అక్కడ స్వయంగా వెలిసినాయి. ఎప్పుడైతే సాక్షాత్తు శివపార్వతులు అమర్నాథ్కి వెళ్ళి అక్కడ సిద్ధం అయ్యిర్రో అప్పుడు ఇవన్నీ వెలిసినాయి. మనము అదే కాన్సెప్ట్ని ఒక ఆలోచనతోటి ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పేసి మొత్తం న్యాచురల్గా ఈ బర్డ్స్ కూడా పావురాలు కనిపిస్తూ ఉన్నాయి, డిఫరెంట్ బ్రీడ్స్ కూడా కనపడుతూ ఉన్నాయి. కొంచెం ఏంటంటారు ఆ పక్షులు కూడా చూస్తుంటే? అవి పిజన్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది పిజన్. ఈ బర్డ్స్ ఏమో రామచిలుకలు కూడా, ఇవి 3 డిఫరెంట్ వెరైటీలు. జమీల్ గారు అని చెప్పి మనకు ఫారెస్ట్ దాంట్లో సంబంధించిన వాళ్ళే ప్రతి సంవత్సరం ఇవి మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవి అన్ని మొత్తం ఓవరాల్గా కూడా
మనము ఫారెస్ట్ పర్మిషన్స్ తీసుకునే ఉంటాయి. యాక్చువల్గా ఈగల్ కూడా ఉంది ఇందులో. ఆ సమ్వేర్ ఇట్ ఈస్ సిట్టింగ్, అంటే దాన్ని ఓపెన్గా పెట్టినాం, కాకపోతే దాన్ని కాలు కట్టేసినాం ఎగరొద్దని. ఇట్ ఈస్ లైవ్, అంటే ఇక్కడెక్కడో ఉంటుంది అది ఈగల్ కూడా. అది దాని వయసు 60 సంవత్సరాలు గద్ద. మా టీవీ కనపడకుండా ఎక్కడో ఈ గద్ద అయితే దాచుకొని ఉంది, కనిపించకుండా గరుత్మంతుడు ఎక్కడో దాక్కొని ఉన్నాడు, కనిపెట్టాలి. సో గణేష్ దగ్గరికి అయితే వెళ్దామన్నా గరుత్మంతుడు ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి మన గణేష్ ఎలా ఉండో చూద్దాం. రైట్ బ్రో, ఏంటి ఆ గణేశుడు కూడా కొంచెం యూనిక్గా ఉన్నాడు. మరి అనగానే పెద్ద గణేష్ ఉండొచ్చు, ఒక 10 ఫీట్లు ఉండ అనుకుంటా, చాలా చిన్నగా పెట్టారు. సో ఏంటి ప్రతిసారి ఇలాగే ఉంటుందా? లాస్ట్ టైం ఎలా ఉండింది, ఈసారి ఎలా పెట్టారు? ప్రతి సంవత్సరము మేము ఇక్కడ వెలిసే వినాయకుడు సాక్షాత్తు ఒక, అంటే మీరు ఏ కోరిక కోరినా భక్తులను అన్ని విధాలుగా అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అయితే మేము ఇంతకుముందు దాదాపు 2015 వరకు మా వినాయకుడు 21 అడుగులు. కానీ సంభవం నేను ట్యాంక్ బండ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఏం జరిగిందంటే, అక్కడ ఏదైతే కాలుష్యము అవన్నీ మళ్ళీ మనము మన హైదరాబాద్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము అని ఒక మంచి ఆలోచనతోటి మనము జీవనదులలో నిమజ్జనం చేయడం స్టార్ట్ చేసినాము. వినాయకుని విగ్రహం కూడా, ఎందుకంటే మనం డిస్టెన్స్ వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది నిమజ్జనం అంటే. మనము లాస్ట్ 7 సంవత్సరాల నుంచి గంగా, నర్మదా, కృష్ణ, గోదావరి, కావేరి, ఈ సంవత్సరం తుంగభద్రలో చేస్తున్నాము. ఓన్లీ ఈ నదులు అయిపోయినాయంటే 2 నదులు మిగులుతాయి భారతదేశంలో కూడా మేము చేసిన నిమజ్జనాలు. అంటే 1500 కిలోమీటర్ల నుండి 700 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తూ ఇవన్నీ ఇప్పుడు 6 సంవత్సరాలు చేసి 7th ఇయర్. రైట్, మరి ప్రకృతిలో భాగంగా అంటారు మట్టి గణేష్ ఎందుకు పెట్టలేదండి? మరి మట్టి గణపతే. మట్టి గణపతేనా? మట్టి గణపతి. ఎందుకు అంత డిఫరెంట్ ప్లాస్టర్ లో కనపడుతుంది? అంటే కానీ మా నాగేష్ గారు ఇప్పుడు మీరు అక్కడ చూసిన ప్రతిమలు కూడా అన్ని ఎన్నైతే కాన్సెప్ట్లో పెట్టినా కూడా అన్ని మట్టి విగ్రహాలే. కాకపోతే ఆయన ఏంటంటే ఫినిషింగ్ ఆయనది ఎంత మంచి కళాకారు నాగేష్ గారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మనం, ఎందుకంటే మనం కాన్సెప్ట్తో వస్తున్నాం కాబట్టి ఈ విగ్రహాలు కూడా అదే విధంగా మనం, అంటే ఆయనే మనకు తయారు చేసి ఇస్తుండు. మనం అంటే ఇది కూడా 3 నెలల ముందే ఆర్డర్ ఇస్తాం మనము. మేము చూస్తున్నంత కూడా మట్టి వినాయకుడేనా? మొత్తం మట్టి వినాయకుడే. రైట్, చూసారు కదా, డెకరేషన్ ఎలా చేసామని కాదు, పహల్గామ్ ఆ రూపాన్ని ఎలా చూపించారో దానికి తగ్గట్టుగానే ప్రకృతిని కాపాడాలనే దృష్టిలో మీరు అందరు చూస్తుంటే ప్లాస్టర్ పారిస్ గణేష్ అనుకోవచ్చు, కానీ అది ప్లాస్టర్ పారిస్ గణేష్ కాదు. కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టితో తయారు చేసి కంప్లీట్గా మనకు ఒక లుక్ అయితే, క్లాసిక్ లుక్ అయితే తీసుకొచ్చారు ఆ కళాకారుడు. సో ఇలాంటి మీరు కూడా వాడేటప్పుడు మట్టి వినాయకుల్ని వాడుతూ ఇలాంటి రంగులు అద్దుకున్న ఏం కాదు, ఆ లుక్ మీరు తెచ్చుకునే కానీ మట్టి వినాయకులనే వాడండి, ప్రకృతిని కాపాడండి. అన్న తీసుకొచ్చింది ఏదైతే ఉందో పహల్గామ్, ఆ లుక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని పురాణపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అయితే ఆకర్షిస్తూ ఉంది. ఇది గణేష్ సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ సతీష్తో పనవాయిదేవ్, RTV, పురాణపుల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.